ప్రస్తుతం నేను బోల్డాల్వాల్లో ఉన్నాను. ఇక్కడ మన చద్దన్నం అనే అంటే పాతకాలం థీమ్‌తోనే ఇక్కడ ఒక మన చద్దం అనేసి ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది. ఈ మన చద్దన్నం అనేది థీమ్ ఏంటిదంటే పూర్వంలో మన అమ్మమ్మలు, తాతలు, అమ్మ వాళ్ళు తినే చద్దన్నమే. సో, ఆ థీమ్‌తోనే ఇక్కడ ఆ వెరైటీస్ అన్నీ మిల్లెట్స్‌తో చద్దన్నం కానియండి, జొన్నతో చద్దన్నం కానియండి, పెరుగన్నం, అంతేకాకుండా మిల్లెట్స్ లడ్డూలు, పొద్దున్నే మంచిగా ఎనర్జిటిక్‌గా ఉండడానికి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బ్రేక్‌ఫాస్ట్ లాగా పెడుతున్నారు. అంటే మార్నింగ్ టైం 8 టు 9:30, 10 వరకు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బ్రాంచెస్ వచ్చేసి మన హైదరాబాద్ ఓయూ దగ్గర ఉంది, అండ్ సూర్యాపేట, నల్గొండ, అండ్ ఇప్పుడు ఓల్డాల్వాల్లో. సో ఇంకా బ్రాంచెస్ రాబోతున్నాయి అనేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎన్ని రకాల చద్దన్నాలు ఉన్నాయి, అంటే వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంది, ఒకసారి వారి మాటల్లోనే అడిగి విని తెలుసుకుందాము. అంతేకాకుండా కొంతమంది వచ్చారు, వారితో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. సో ఎన్నేళ్ళ నుంచి, ఎప్పటి నుంచి మీకు జొన్న అంటే సద్దన్నం గురించి తెలుసా? ఇంతవరకు ఇది ఓపెన్ అయ్యి 2 మంత్స్ బ్యాక్ అయింది. ఇంతకుముందు కూడా ట్రై చేసిన 2, 3 సార్లు వచ్చినా బాగుంది. ఇప్పుడు కూడా ఈ అప్పుడప్పుడు షుగర్‌లెస్ పేషెంట్‌లకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. నార్మల్ మనలాంటి వాళ్ళు కూడా తినొచ్చు. షుగర్ పేషెంట్స్ గానీ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కల్తీ ఫుడ్ కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఈ ఫుడ్ కొద్దిగా టేస్ట్ తగ్గున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇది యూజ్ చేయడం వలన చాలా బెటర్. సో ఇప్పుడు మీరు మీకోసమా, ఇంట్లో మమ్మీ వాళ్ళ కోసమా? ఇది మా అత్తమ్మ కోసం. అత్తమ్మ కోసం. కొద్దిగా షుగర్ పేషెంటు. ఇది తినడం వలన కొద్దిగా ఇంప్రూవ్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఇంప్రూవ్ వచ్చేస్తది. షుగర్ కంట్రోల్ అవుతది. తర్వాత ఇంప్రూవ్‌మెంట్ తెలిసిపోతది. మీరు టేస్ట్ చేసారా? నేను టేస్ట్ చేశాను. మిక్స్‌డ్ తీసుకున్నాను. ఆల్ టైమ్ ఆల్ ఆఫ్ మిక్స్ తీసుకున్నా. ఆల్ ఐటెమ్స్ మిక్స్‌డ్ తీసుకున్నా. బాగుంది టేస్ట్. బాగుంది. నచ్చింది నాకు. సో మీకు ఇక్కడ ఫేవరెట్ ఏదైపోయింది? అంటే మిల్లెట్ చద్దన్నమా? అంటే మిల్లెట్ చద్దన్నం సూపర్. అది హైలైట్. దాని నెక్స్ట్ మిక్స్‌డ్. నేను నేను ఓన్లీ చద్దన్నం ఒకటి ట్రై చేసిన. తర్వాత మిక్స్‌డ్ ట్రై చేసిన. ఆ 2 బాగుంది. నాకు బాగా నచ్చినాయి. వెరీ నైస్. ఎందుకంటే 40 రూపీస్‌కే ప్లేట్ కాదు, చాలా ప్లేట్ ఇడ్లీ 40 రూపీసే. దానికంటే ఇన్ని ఐటమ్స్ మిక్స్‌డ్ వచ్చినా కానీ మన చద్దన్నం ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈజీగా 30 నుంచి 40 అవుతుంది. ఈ 40 రూపీస్‌లో ఈ మంచి క్వాంటిటీ ఇస్తున్నారు. మంచిగా ఒక టిఫిన్ లెవెల్గా పోల్చుకుంటే ఇది బెటర్, చాలా మంచిది. మన చద్దన్నం చాలా బెటర్. తినడం వలన ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ మెయిన్ పాయింట్. అట్లా ఆయిల్ ఫుడ్స్ కంటే ఇది బెటర్ చాలా. ఈ నంబర్ 1 ఈ ప్లేస్లో ఈ అల్వాల్ ఏరియాలో అంటే ఇది ఇక్కడ పడే నంబర్ 1. ఎందుకంటే ఇక్కడ స్కూల్ వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ సెయింట్ మైకేల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అల్వాల్ దగ్గర స్టాచ్యూ ఇట్లా కాబట్టి ఈ సర్కిల్లో ఒకటే బెటర్. ఇంకా ఇలాంటివి మళ్ళీ ఇంకా పక్కల పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ స్పెషల్లీ ఫేవరెట్ అంటే ఏం లేదు, అన్నీ ఫేవరెటే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ క్యునోవా అయితే చాలా, అసలు పొద్దున 7 o'clock నుంచి లైన్లో ఉంటాము. యాక్చువల్లీ నేను దాదాపు 1.5 month నుంచి డైలీ ఇదే తింటాను. మార్నింగ్ టిఫిన్ నుంచి ఇంక్లూడింగ్ లంచ్ కూడా తీసుకెళ్తాను నేను ఇక్కడ నుంచి. లంచ్ ఎగ్జాక్ట్లీ ఒక 2 o'clock, 1 o'clock వరకు అది పాడవదు, అది బాగానే ఉంటుంది. క్యునోకి ఏంటంటే పొద్దున 7 నుంచి 8 కల్లా అయిపోతుంది. సో ఈ అల్వాల్ ఏరియాలో కంపేర్ టు వేరే టిఫిన్ కంటే ఇది తీసుకోవడం చాలా బెటరు. సో మన కడుపు నిండా తిన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది. సో కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. క్యాలరీ ఇంటెక్స్ కానీ ప్రోటీన్స్ కానీ సరిపడా ఈ ఉరుగు పరుగు జీవితంలో కనీసం ఈ హెల్త్ బెనిఫిట్స్ అయినా తీసుకుంటే బాగుంటుందని ఈ చద్దన్నం పెట్టారు. స్టాల్ కూడా ఇది బాగా నడుస్తుంది. వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా బాగుంది. దాంతోపాటు ఈవినింగ్ పూట కూడా వీళ్ళు మిల్లెట్ చపాతీస్ ఇస్తున్నారు. సో అది కూడా చాలా బాగుంది. సో స్పెషల్ ఇంటికాడ పిల్లలు కూడా మేము ఇదే అలవాటు చేస్తున్నాం. రాను తీసుకెళ్తున్నాము, అలవాటు చేస్తున్నాం. కానీ కొంచెం వాళ్ళకి అలవాటు అనే టైం పడుతుంది. సో వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఇక బాగానే ఉంటుంది. వదిలిపెట్టారు, అది ఫేవరెట్ ఆటోమేటిక్ అయిపోతుంది. బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఒకసారి ఒకటి కాదు 2 ప్లేట్ కూడా తినేసి వెళ్ళిపోతూ ఉంటాము. టేస్ట్ అలా ఉంటది. పైగా వాటి వల్ల కలిగే చాలా బెనిఫిట్స్ బాగున్నాయి మేడం. ఇప్పుడు ఇందులో చాలామందికి తెలియదు, ఏదో సప్పగా ఉంది అనుకుంటారు. కానీ ఒక 2, 3 సార్లు తింటే మన బాడీకి అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే తింటూ ఉంటాము. సో టేస్ట్గా అయితే ఇక ఎందుకంటే 0 ఆయిల్ 0 మసాలా, ఇంతకన్నా మంచి ఫుడ్ ఇంట్లో మనం చేసుకోవడానికి టైం ఉండదు కదా. సో వీళ్ళు కష్టపడి పొద్దున్న నుంచి మన కోసం చేస్తున్నప్పుడు మనం అది యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాము. ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్, మేము చాలా బాగున్నాం మ్యామ్. మీరు ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో
ఎలా ఎలా నడుస్తుంది చద్దన్నం? ఇది ఒక మంచి థీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో తిన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా మంది వస్తున్నారు. నేను ఈ కొద్ది టైంలో చాలా మందిని చూశాను. వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకున్నాను. చాలా మంచిగా చెప్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? మ్యామ్ మన చద్దన్నము ఫుడ్ అనేది మనకు బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మ్యామ్. ఇక్కడ తింటున్న మన కస్టమర్స్ కావచ్చు, మా ప్రియమైన సోదరులు వాళ్ళందరూ కూడా మాకిచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ ఫుడ్ అనేది మామూలుగా రెగ్యులర్గా మన తాత ముత్తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఫుడ్ అనమాట. మనం మధ్యలో కట్ చేసి మనము ఆయిల్ ఫుడ్కి ఇలా అలవాటు అయిపోయాము. ఈ ఫుడ్ని మళ్ళీ కూడా మనము తీసుకొని రావాలి, మార్కెటింగ్లోకి రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఫుడ్ని తీసుకొచ్చాము. ఈ ఫుడ్ చాలా అంటే చాలా అద్భుతంగా లైక్ చేస్తున్నారు. ఈ ఫుడ్ కూడా మన తాత ముత్తాతల ట్రెడిషనల్ ఫుడ్ అన్న విధంగా అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఫుడ్ని కూడా. అందులోనే మిలెట్స్ అనేవి ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతున్నాయి. మిలెట్స్ ఇప్పటి కాలమే కావు, చాలా అంటే చాలా పురాతన కాలం మిలెట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నిటిని కూడా మనము ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లోకి పరిచయం చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వడము నాకు చాలా మంచిగా అనిపించింది. అలానే మనం ఇచ్చే ఫుడ్ ఎలా అంటే ట్రెడిషనల్గా చద్దన్నం నైట్ పాలతో తోడేసి ఒకటి వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్తో చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అందులోనే మనకు వేడిగా స్పైసీగా కావాలి అంటే పొంగల్స్ ఉంటాయి. దీంట్లో ఎలాంటి మసాలా కానీ ఆయిల్ కానీ వాడకుండా మనము స్పైసీగా చేసి అందరికి ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. చద్దన్నాలు ఉన్నాయి అంటే జొన్న మేడం మన దగ్గర వచ్చేసి అరికెల చెద్దన్నం ఉంటుంది, ఊదల చెద్దన్నం ఉంటుంది, రాగి చెద్దన్నం ఉంటుంది, జొన్న చెద్దన్నం ఉంటుంది, రెగ్యులర్ రైస్తో ఉంటుంది, బ్రౌన్ రైస్తో ఉంటుంది, రెడ్ రైస్తో ఉంటుంది. అలాగే మిల్లెట్స్లో ఇంకా అండు కొర్రలు, అరికెలు, కొర్రలు ఇవనేది స్పెషల్ అనమాట. అరికెలు అనేది చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అరికెలతో ఎక్కువగా చేస్తాము. చెద్దన్నం అనేది అరికెలతో ఎక్కువగా చేస్తాం. దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో చలవ చేసే పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల అరికెలతో ఎక్కువగా చద్దన్నం చేస్తామన్నమాట. అలాగే బీపీ షుగర్ కంట్రోల్ కావడం కోసం జొన్న రాగి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎంతమంది దాకా వస్తుంటారు రెగ్యులర్గా? అండ్ మీరు ఎన్ని కేజెస్ వరకు తీసుకొస్తారు? డైలీ వచ్చేసి ఒక 5 or 10 kgs చేస్తాం మేడం. ఒక్క ఐటమ్ కాదు, ఎవ్రీథింగ్ ఐటమ్స్ అన్ని కలిపి కూడా అన్ని 10 kgs వరకు చేస్తాము. ఫుడ్ మాత్రం సేలింగ్ మంచిగా ఉంటుంది మేడం. ఈ ఫుడ్ కూడా మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి ఎక్కువ యూజ్ చేస్తాం. మనం కినోవా అని ఉంటుంది మేడం మన దగ్గర. కినోవాలో ఏంటి అంటే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసి మనము చేయడం జరుగుతుంది అనమాట. క్యారెట్స్ ఉంటాయి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు, వాటితో పాటు వెజిటేబుల్స్ బీన్స్ కావచ్చు, ఏమంటారు సొరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, ఇలా ఒక 12 to 13 వెజిటేబుల్స్ యాడ్ చేసి మనం కినోవా రెడీ చేస్తాము. కినోవా స్పెసిఫిక్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగించి వెయిట్ లాస్ చేయడానికి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా లైక్ చేసేది కినోవా. ఎందుకంటే అది స్పైసీగా ఉంటుంది, ప్లస్ వేడిగా ఉంటుంది. మన వాళ్ళకి కావాల్సింది మార్నింగ్ కావాల్సింది వేడిగా మేము వేడిగా కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా కినోవా లైక్ చేస్తారు అనమాట. ఒక విషయం ఏంటంటే మనం బయట తినే టిఫిన్స్ కూడా 40 రూపీస్కే ఉంటాయి. సో మీరు అదే ప్రైస్కి కూడా ఇంత హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో 40 రూపీస్ ఎందుకు కొంచెం అటు ఇటు అంటే మార్కెట్లో నడుస్తుంది 40 అనేది ఒక ఇడ్లీ బోండాకి బాగా స్పెసిఫిక్గా నడుస్తుంది మేము. అయితే మనము వర్త్ అయినా కాకున్నా సరే మనం 40 రూపీస్ ఇస్తే మనం మార్కెట్లోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్లీ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఆ రేట్ ఓకే బెనిఫిట్ రేటు, బట్ మనకు కూడా వర్తబుల్ రేటు. ఇప్పుడు నడుస్తున్న మార్కెటింగ్లో మనము చేసుకోవాలంటే వర్తబుల్ రేటు 40 రూపీస్ అనేది. అందుకని మేము కూడా 40 రూపీస్ పెట్టాల్సి వచ్చింది అనమాట. అలా సో మార్నింగ్ ఏ టైంకి వస్తారు? ఈవినింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఉంటారు. అండ్ ఈవినింగ్ కూడా నేను విన్నది ఏంటి అని అంటే జొన్న రొట్టెలు అవి కూడా చేస్తున్నారు. మ్యామ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి మ్యామ్. మార్నింగ్ వచ్చేసి స్నాక్స్లో వచ్చేసి మిల్లెట్స్తో ఏమంటారు వడాలు చేస్తాం మేము. వడ చేస్తాము, మిల్లెట్స్తో చపాతీ చేస్తాము, మిల్లెట్స్తో బజ్జీ చేస్తాము, మిల్లెట్స్తో మనకు పునుగులు వేస్తాము. ఇలా స్పెసిఫిక్గా చాలా ఉన్నాయి మేము. ఇడ్లీ కూడా ఉంటుంది, మిల్లెట్స్తో ఇడ్లీ కూడా ఉంటుంది, రాగి ఇడ్లీ ఉంటుంది, అరికెల ఇడ్లీ ఉంటుంది, జొన్న ఇడ్లీ ఉంటుంది,
ఇలా ప్రతి ఒక్కటి ఇడ్లీ కానీ ఈవినింగ్ టైం చేస్తాం మేడం. ఈవినింగ్ 4:30 నుంచి 10 వరకు ఉంటుంది మేడం. 10 వరకు ఉంటుంది. మార్నింగ్ అయితే 6 to 10. 6 to 10 అయిపోతాయి మ్యామ్ అంటావు. సో ఇదంతా బాగానే ఉంది. అండ్ ఈ లడ్డూలు థీమ్ నాకు లడ్డు ఎలా అంటే మేము ఇది తాటి బెల్లంతో ఉంటుంది అనమాట. ఓట్స్ తాటి బెల్లం లడ్డు ఉంటుంది. ఓట్స్ ప్లస్ తాటి బెల్లం పల్లి ఉంటుంది. ఇవి పల్లి అనేది ప్రోటీన్ మ్యామ్. ఓట్స్ అనేది మన వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అలాగే లేడీస్కి కూడా మంచి ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మన దగ్గర ఇంకొకటి ఉంది, ఔషధ గింజలు, నువ్వులు, తాటి బెల్లం, పల్లి. ఈ కాంబినేషన్ ఏంటంటే మేడం, ఔషధ గింజలు అనేది మన బాడీలో ఉండే ప్రోటీన్స్ పెంచడానికి పనిచేస్తుంది. పల్లి అనేది మామూలుగా ప్రోటీన్స్కి. అలాగే ఔషధ గింజలు అనేది మన మెటబాలిజాన్ని, మంచి ఇమ్యూనిటీని పెంచడానికి, నిద్రమబ్బుని తీసేయడానికి హెల్తీఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. దాని ద్వారా ఆ లడ్డుని డిజైన్ చేయడం జరిగింది. మన దగ్గర ఇంకా వెరైటీస్ ఉంటాయి మేము. లడ్డు కూడా డ్రై ఫ్రూట్ ఉంటుంది, సీడ్స్ ఉంటుంది. ఎస్ మ్యామ్, సీడ్స్ లడ్డు కూడా ఉంటుంది. అది కూడా మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకైతే అద్భుతంగా ఇష్టపడేది డ్రై ఫ్రూట్లో అంజీర్, ఖర్జూర, బాదం, కిస్మిస్ ఇలా వెరైటీస్ వేసి చేస్తామన్నమాట. దాంట్లో ఎలాంటి షుగర్ కంటెంట్ కలవకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే చేస్తాము. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి అంటే మన చద్దన్నానికి ఎలాంటి అంటే అంటే ఏ ఏజ్ పర్సన్స్ వస్తారు? అంటే చాలా మందికి చద్దన్నం తింటే ఇది కొంచెం సప్పగా ఉంటుంది, తినలేము అనుకుంటారు. సో ఆ జనరేషన్ వాళ్ళైతే మ్యాక్సిమం తెలుసు వాళ్ళకి. సో ఎట్లాంటి వాళ్ళు? ఎస్ మ్యామ్, మన దగ్గరికి వచ్చేది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఉంటారు మ్యామ్. ఎస్, మా మిడిల్ టు 5 వరకు ఉంటారు. చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే కాంబినేషన్ చట్నీ. మన దగ్గర చట్నీ ఉంటుంది, కాంబినేషన్ చట్నీ ఇష్టపడతారు. అది స్పైసీగా ఉంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి సాంబార్ ఉంటుంది. వీటిని అంటే తినగలుగుతాము అనుకుని మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తినలేస్తారు. చిన్న పిల్లల నుంచి కూడా తినలేస్తారు మేము. మన దగ్గరికి చిన్న పిల్లలు కూడా వస్తారు. ఒక 5 or 10 years ఉన్న మిడిల్ వాళ్ళు కూడా వస్తారు మన చిన్న పిల్లలు, వాళ్ళు కూడా తింటారు. అలాగే మిడిల్ ఏజ్లో అంటే 30 to 30 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు వస్తారు. హై పర్సన్స్, సార్ వాళ్ళు ఉన్నారు, సార్ కూడా వస్తారు అనమాట. అలా మన దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళు లైక్ చేయగలుగుతారు మనని, ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు, ఫుడ్ని తీసుకోగలుగుతారు. సో ఒకవేళ ఇది అయిపోయింది, ఇప్పుడు క్వినోవా అయిపోయింది, చద్దన్నం అయిపోయింది అని అంటే ఇమీడియట్గా తీసుకొస్తారా, లేదంటే ఇక్కడి వరకే స్టాప్? లేదు మ్యామ్, ఇక్కడి వరకే స్టాప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా హెవీ ఉంటుంది. అంటే 24 hours ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ చేయడానికి 24 hours టైం పడుతుంది. కాబట్టి మళ్ళీ చేసి వెంటనే చేసి ఇవ్వడానికి ఉండదు, టేస్ట్ కూడా మారిపోతుంది. ఆ టేస్ట్ అనేది అంటే చేయడానికి స్పెసిఫిక్గా ఉంటుంది. కినోవా అనేది ఏంటంటే మనం నానబెట్టిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత వండుతాం అనమాట. అలా వాటిని సీడ్స్ని మొలకల్లాగా రప్పించిన తర్వాత వండుతాం. అలా వెంటనే అయితే కాదు కదా ఆ ప్రాసెస్. అందుకే మనం మళ్ళీ ఇంతవరకే తీసేస్తాం తప్ప మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి, మళ్ళీ కుకింగ్ చేయాలి అనేది మాత్రం ఉండదు. సో రెగ్యులర్గా ఎంతమంది దాకా వస్తారు అంటే అంచనా వేయగలరా? 100 members అయితే ఖచ్చితంగా వస్తారు మ్యామ్. 100 members అయితే. ఈ 100 members-లో ఎక్కువ ఇష్టపడే ఫుడ్ ఏంటి ఇక్కడ? మన దగ్గర ఎక్కువ ఇష్టపడే ఫుడ్ కినోవా ప్లస్ అరికెల చద్దన్నం మ్యామ్. ఇంకా అరికెల చద్దన్నము. షుగర్ పేషెంట్లు అయితే జొన్న ఎక్కువగా ఇష్టపడతారు. ఈ 3 items ఎక్కువ హెవీగా ఇష్టపడతారు. లడ్డు అయితే మాత్రం అందరూ ఇష్టపడతారు మేము మనది. ఎందుకంటే అటు షుగర్ కంటెంట్తో ఉండదు, ఇటు చప్పగా ఉండదు, కాబట్టి మిడిల్లో ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అనమాట. ఖచ్చితంగా మ్యామ్, మీ పల్లవి టీవీ చూసే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, పల్లవి ఛానల్ చాలా బెస్ట్గా ఉంది. నేను కూడా చూశాను, మీ వీడియోస్ కూడా చూశాను, మీ ఇంటర్వ్యూ చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. మన ఫుడ్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి ఒక్కరు మిల్లెట్ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దీన్ని మాత్రం. ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? మన దగ్గర ఒక 4 to 5 కారం పొడిలు రెడీగా ఉన్నాయి మ్యామ్. మనము ఒక 20 varieties చేస్తాం కారం పొడిల్లో. వెజిటేబుల్స్తో కారం ఉంటుంది, అలాగే వెల్లిపాయ కారం, స్పెషల్గా వెల్లిపాయ ఆయుర్వేదిక్, అలాగే పుట్నాల కారం ఉంటుంది, పల్లి కారం ఉంటుంది. ఇవైతే మన దగ్గర స్పెసిఫిక్గా ఉంటాయి. ప్రతి ఒక్క కారం హోమ్ మేడ్ మ్యామ్, టోటల్ హోమ్ మేడ్. మనం చేసే ప్రతి ఒక్క ఫుడ్ కూడా హోమ్ మేడ్లోనే చేస్తాం అనమాట. ఎక్కడ కూడా ఎలాంటి బయట మార్కెటింగ్లో తెచ్చి అమ్మడము అలాంటి ఏమి ఉండదు. మన దగ్గర హనీ ఉంటుంది మ్యామ్. హనీ కూడా చాలా
మా ఓన్ సిస్టర్ హనీ ఫార్మింగ్ అనమాట. ఓకే, వాళ్ళు నర్సరీలో ఫార్మింగ్ చేస్తారు. నర్సరీ అంటే ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి అక్కడ డైరెక్ట్ ఫార్మింగ్ చేస్తారనమాట. ఫ్రీ బర్డ్గా వదిలేసి ఫార్మింగ్ చేస్తారు. అక్షయ హనీ అనేసి వాళ్ళు మాడుగులపల్లిలో ఉంటుంది, నల్గొండ డిస్ట్రిక్ట్ మాడుగులపల్లిలో ఉంటుంది. చాలా అంటే చాలా స్పెసిఫిక్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నేను ఆ టేస్ట్ చూసిన తర్వాత నేను మా కస్టమర్స్కి నేను ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది హనీ. అక్షయ హనీ డిఆర్డిఏ వాళ్ళు దాన్ని అప్రూవల్ ఇచ్చి వాళ్ళ నుంచి తీసుకున్న హనీ మాత్రము, వాళ్ళ నుంచి తీసుకున్న తేనెటీగల్ని మాత్రమే వీళ్ళు చేస్తున్నారు అనమాట, ఫార్మింగ్ చేస్తున్నారు, మనకు అందిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నా పేరు సత్యానంద్, నేను 65 years. సో రైట్ నౌ టిల్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ట్యాబ్లెట్స్. ఐఎమ్ వెరీ మచ్ కాషియస్ అబౌట్ మై హెల్త్ అండ్ ఐ డూ డైలీ వాక్. ఎర్లీ మార్నింగ్ నుంచి యోగా చేసుకుంటాను. ఆ తర్వాత నాకు ఈ కినోవా అనేది చాలా ఇష్టము, ఎందుకంటే వెయిట్ రిడక్షన్ అనేసి తెలుసు. సో యోగా కూడా ఆసనాలు చేస్తుంటారు. నాకు కినోవా నచ్చింది, ఇది వెయిట్ రిడక్షన్ కాబట్టి రెగ్యులర్గా వచ్చి నేను తింటాను. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై బాడీ. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అంటే మీ జనరేషన్లో తిన్నారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ 2 months నుంచి ఇక్కడ విజిట్ చేస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది? టోటలీ చేంజెస్ ఉన్నది బాడీలో. యా చేంజెస్ ఇస్ దేర్. అండ్ ఆల్వేస్ ఏది కానీ నా మాట ఏంటంటే ఏవి అన్ని అరికలు ఈ కొర్రలు ఏది తిన్నా కూడా బాగా కష్టపడాలి, దాన్ని అరిగించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అప్పుడే హెల్త్ బాగుంటుంది. ఇన్నర్లీ వీ షుడ్ బి విత్ స్ట్రెంగ్త్. ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలంటే ఈ హరికలు కొర్రలు సద్దన్నము ఇవన్నీ చాలా తోడ్పడతాయి. సో నేను మిస్ కాను డైలీ మార్నింగ్. యా రెగ్యులర్ ఐఎమ్ కమింగ్. ఇక్కడ క్వినోవా ఫేవరెట్ అయిపోయిందని చెప్పొచ్చా? ఎస్ ఇట్ ఈస్ అ నైస్ ఫుడ్. నాకు చాలా ఇష్టం. దీంతో పాటు కొద్దిగా మజ్జిగ కూడా ఇస్తారు. సో ఐ ఫీల్ మోర్ నైస్. సో ఏం చెప్తారు సార్, అంటే చాలా మందికి క్వినోవా తినాలా, అసలు ఇది ఎలా ఉంటుంది, సప్పగా ఉంటుందేమో అన్నట్టుగా అనుకుంటారు. సో వాళ్ళకి మీరు ఏం రిఫర్ చేస్తారు, ఏం చెప్తారు? అలా ఏం లేదు, వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇది లేదు, మంచి మనసుతో నాకు ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగా ఉండాలి అంటేనే అలా మనం చేయగలుగుతాం, తినగలుగుతాం. సో వీ షుడ్ హ్యాబిచుయేట్ దట్ అండ్ వీ కెన్ బీ గుడ్ హెల్త్. సో ఎన్ని మంత్స్ నుంచి ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్నారు? నేను 2 months అవుతుంది. 2 months అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తాను నేను. 2 months అవుతుంది. సో ఎవరైనా చెప్పారా అంటే వీటి వల్ల కలిగే యూజెస్ ఏంటి? నేను ఇక్కడ ఫస్ట్ మన చబ్దన్నం అని చెప్పి నేమ్ చూసి ఆగిపోయాను నేను ఇక్కడ. నార్మల్గా ముందుకెళ్ళి ఇడ్లీ దోశ ఇవి తెచ్చుకునే వాళ్ళం. నార్మల్గా ఈ జనరేషన్ యూత్ అంతా అదే కదా. సో మాది యాక్చువల్ మేము గ్రౌండ్ వర్క్ చేస్తాము, జిమ్కి వెళ్తారు చాలామంది. సో ఇక్కడ ఏంటి అంటే మనము బయట ఆయిల్ ఫుడ్ తినడం, జిమ్కి వెళ్తాం కదా, అది చేసిన తర్వాత వెంటనే ఆకలిస్తుంది. బయట ఫుడ్ ఇడ్లీ దోశ కనగానే అరే తినేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనిపిస్తుంది. సో అట్లా డైలీ చూస్తుంటే మన సద్దన్నం అని చెప్పేసి ఊర్లో మా నాన్నమ్మ చేసిన వంటకాలు చూసి గుర్తుకొస్తుండే. అరే సద్దన్నం తిని బిడ్డ అని ఒక వార్డ్ ఉంటుంది కదా, నాకు ఆ పేరు గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఆగి ఏమేమి ఉంటాయి అన్న అని చెప్పేసి అని అన్న మనకి ఒక పాంప్లెట్స్ ఇచ్చాడు అన్న. సో మనకి కంపల్సరీ జిమ్లో అదే చెప్తాడు, హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పేసి. చాలామంది ఫ్యాట్ని తీసేయడానికి వర్కౌట్ చాలామంది చేస్తారు. నన్ను అడిగితే ఏ వర్కౌట్ లేకపోయినా పర్లేదు, ఇది కినోవా తింటే సరిపోతుంది. అసలు ఎంత పర్సన్స్ ఉన్నా సరే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నేనే ఆల్మోస్ట్ ఒక 6 kgs వెయిట్ లాస్ అయ్యాను ఈ 2 monthsలో. ఈ 2 monthsలోనే. సీరియస్లీ కినోవా అంత బెనిఫిట్ అండి, ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది. సో నేను మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి రిఫర్ చేశాను నేను. యాక్చువల్లీ నేను 68 ఉండే, ఇప్పుడు నేను 60. ఇది నేను చాలా రోజుల నుంచి జిమ్ చేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు మనం ప్రోటీన్ తింటాం, తిన్న తర్వాత మళ్ళీ బయట టీస్ కాఫీస్ ఇది తింటే అసలు వేరే తినాలనిపించదు. సో కంప్లీట్గా అవునవును, ఆయిల్ ఫుడ్ మెయిన్ ఎక్కువ. ఇప్పుడు చికెన్ తినాలంటారు చాలామంది, ఎలా స్పైసీ చేస్తారు, ఆయిల్ టచ్ చేస్తారు. ఇందులో వితౌట్ ఆయిల్ అసలుకి మనం ప్రిపేర్ చేయాలంటే మన వల్ల కాదు. ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటే, ఇప్పుడు జిమ్ ప్యాకేజ్ తీసుకుంటాం 2000 పెట్టేసి, అది కంపల్సరీ వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు అన్న వాళ్ళు.
మళ్ళీ అప్డేట్ ఇస్తాడు అన్న డైలీ ఏమేమి ఇస్తున్నాడు. తర్వాత ఇది హీట్ అయిన తర్వాత జావా కూడా ఉంది మనకి, మిల్లెట్స్ ఉన్నాయి. అంటే లైట్ ఫుడ్ అన్నట్టు ఇదంతా కంప్లీట్గా ఇప్పుడున్న జనరేషన్లో ఇదే తినాలి అసలు నన్ను అడిగితే. ఎట్లా ఉంది సార్, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఇది మన ట్రెడిషన్ ఫుడ్ కదా, బాగుంది. అప్పటి వాళ్ళు తిన్నది కాబట్టి షుగర్ బీపీ అలాంటి కంట్రోల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల అప్పటి వాళ్ళు మంచి ఆయుష్ కూడా బాగుంటుండే, మనం కూడా అట్లనే ప్రయత్నిద్దామని చేస్తాం. అంటే మీరు ఈ ఫుడ్ తీసుకుంటున్నప్పటి నుంచి మీకు ఏమన్నా రిజల్ట్ కనిపించిందా? అంటే లైట్ ఫుడ్ లైట్ అనిపిస్తుంది, ఫుడ్ హెవీ అనిపించదు, కొద్దిగా యాక్టివ్నెస్ ఉంటుంది, షుగర్ అది కంట్రోల్ ఉంటుంది. వర్తే అంటారా? వర్తే మేడం. సో ఏం చెప్తారు సార్, అంటే ఫుడ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఫుడ్ బెస్ట్ ఫుడ్, ఈ ఏరియాలో ఈ ఏరియాలో బెస్ట్ ఫుడ్. ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో ఎక్కువ షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకుంటేనే కొద్దిగా కంట్రోల్ ఉంటాం. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ చద్దన్నంలో ఏది మీకు ఫేవరెట్ అయిపోయింది? నేను ఎక్కువ అయితే జొన్న కెనోవా తీసుకుంటాను. అంటే నాకు కొద్దిగా వెయిట్ లాస్ ఎక్కువ యూజ్ చేద్దామని. జస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఏమన్నా అంటే షుగర్ కంట్రోల్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం? షుగర్ ఏం లేదు, బీపీ పర్వాలేదు. సో మీకు ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ ఏది, అంటే ఈ చద్దన్నంలో ఫేవరెట్ ఏది అయిపోయింది అంటారు? ఎక్కువ మిక్స్డ్